పిఠాపురం సో పీఠికాపుడి అంటుంటారు. సో ప్రధానంగా మొత్తం యావత్ రాష్ట్రం కూడా ఇదే నియోజకవర్గంపై దృష్టి సారించిన నేపథ్యంగా మనకు కనిపిస్తోంది. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా గీత గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రియల్ వకీల్ సాబ్కి పోటీ అని చెప్తున్నారు. ఏ రకంగా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పుణ్యస్థలాలకి ప్రతీకగా నిలిచిన స్థానం పిఠికాపురం. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా దత్తాత్రేయుడు కావచ్చు, శ్రీపాద శ్రీవల్లభుడు, కుక్కుటేశ్వరుడు, అమ్మ పురుహూతికామాత, రాజరాజేశ్వరి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇట్లా ప్రతిదానికి దేశంలో 3 గయలు ఉంటే ఒక గయ మన దగ్గర ఉంది. దేశంలో మాధవ క్షేత్రాలు 5 ఉంటే ఇక్కడ ఉన్నాయి. దేశంలో 18 శక్తిపీఠాలు ఉంటే ఇక్కడ ఉన్నాయి. దేశం మొత్తంలో మరి గురు పరంపరకి సంబంధించిన మొట్టమొదటి జన్మ ఇక్కడ జరిగింది శ్రీపాదశ్రీ. ఇలా చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. 2024లో పోటీ గురించి మాట్లాడే ముందు గత 5 సంవత్సరాలుగా మీరు కాకినాడ ఎంపీగా ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధి, మీ మార్క్ అభివృద్ధి ఏంటి? నాకు ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ ఫస్ట్. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనిషికి కావాల్సింది వైద్యము, విద్య. ఈ 4 మీద నా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా 100 ఎలిమెంటరీ స్కూల్స్ని యూపీ స్కూల్స్ చేసాం. ఎలిమెంటరీ స్కూల్ లేని చోట ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టించాం. రాత్రి బళ్ళు చాలా పెట్టించాను. నేను వయోజన విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అంతేకాకుండా హై స్కూల్స్లో ఎక్కువ స్ట్రెంత్ ఉంటే వాటిని బాయ్స్ అండ్ గర్ల్స్ కింద చేసాం. అట్లా అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలా పథకాలు, స్కీములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి, కానీ నేను అప్పుడు కూడా ఆలోచించి చేసింది అంటే ఆడపిల్ల చదువుకోవాలి. జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీస్ కానీ ఇవి కానీ చేయగలిగాను. అట్లాగే ఎక్కువ మెట్ట ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ డెవలప్ చేయడానికి కృషి చేశాను. తర్వాత నాకు మళ్ళీ భగవంతుడి దయ వల్ల ఎంపీ రాజ్యసభ వచ్చింది. ఎంపీ రాజ్యసభ వచ్చినప్పుడు కూడా ఎక్కువ కాలేజెస్కి, స్కూల్స్కి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్ని చాలా నా ఎంపీ ల్యాడ్స్ అట్లాగే ఎన్జిఓస్తో కలిపి క్యాజువాలిటీ బ్లాక్ అంతా కూడా కట్టించి, ఇది డాక్టర్స్కి ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే డాక్టర్స్కి ఫ్రీగా ఉండాలి, పేషెంట్స్కి ఉండాలి, ఇక్కడ అన్నీ చూసి అక్కడి నుంచి వార్డ్స్కి షిఫ్ట్ చేసేలా ఉండాలని అప్పుడు చేసాం. ఈ రకంగా ఇది రావటం జరిగింది. తర్వాత నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఇక్కడ చిరంజీవి గారు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ప్రజారాజ్యంలో. భగవంతుడి దయ వల్ల, ఇక్కడ ప్రజల ఒక అభిమానం వల్ల, వాళ్ళ దీవెనల వల్ల నేను నెగ్గాను. ఈ ప్రాంతం బాగా డెవలప్ అయ్యాను. ఎందుకంటే చిన్న నియోజకవర్గం కాబట్టి ఎవరి కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అన్ని రకాలుగా ఎప్పుడు చూసినా ఏ డెవలప్మెంట్లో పిఠాపురం లాస్ట్లో డిస్కస్ చేసేవారు పిఠాపురం. ఇది నాకు ముందు నుంచి నా మనసులో ఉండింది. అది పిఠాపురంని హైలైట్ చేయాలి కాబట్టి ఆ రకంగా అనుకున్నా. అప్పటికే ఎస్సీజెడ్ ఏరియా వచ్చింది, దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. నేను ఎస్సీజెడ్ ఏరియా రైతులతోనే పోరాటం చేసాము. ఆ రకంగా అయింది. అలా కాకుండా మిగతాగా ఏం చేయాలనుకున్నప్పుడు ముందు హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ మీద పెడితే గొల్లప్రోల్లో 25 years నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కావాలని ఒక పెద్ద డిమాండ్. జూనియర్ కాలేజీని నేను శాంక్షన్ చేయించాను. అది చేయించిన మొదటి సంవత్సరమే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చింది. ఓకే, అట్లా ఆ విధంగా. అట్లాగే గవర్నమెంట్ ఐటీఐ శాంక్షన్ చేయించాను. గవర్నమెంట్ ఐటీఐ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అప్పటి వరకు ఎక్కడ ఉండేవి అంటే కాకినాడ, రాజమండ్రి మాత్రమే ఉండేవి. తర్వాత పిఠాపురంకి వచ్చాయి గవర్నమెంట్ విత్ పోస్ట్తో అన్ని రకాల విత్ బిల్డింగ్స్తో సహా శాంక్షన్ చేయించింది. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాం. 6 డిప్లొమా కోర్సులు, 1 డిగ్రీ కాలేజీ తీసుకొచ్చి ఉప్పాడ కొత్తపల్లి ఏరియాలో దాన్ని శాంక్షన్ చేయించాం. అట్లాగే ఇంకా ఏం చేయాలని ఆలోచించినప్పుడు జిల్లా కోర్టు, మీకు తెలుసు జిల్లా కోర్టు అంటే అడ్వకేట్స్ ఉంటారు. యాజ్ ఏ అడ్వకేట్గా నేను కూడా భావించి నాకు సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి నేను కూడా ఏదో చేయాలని ఆలోచించి అప్పటి వరకు పర్మనెంట్ కోర్టు మన కాకినాడలో ఉంటుంది. తర్వాత కొన్ని కేసులన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కింద పెట్టి రాజమండ్రి పెట్టారు. అమలాపురంలో ఒక కోర్టు ఉంది. బట్ అవన్నీ కూడా టెంపరీ కోర్ట్స్ ఇచ్చారు. బట్ నేను మినిస్టర్ గారితో మాట్లాడి, ఆ రోజు లా మినిస్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి పర్మనెంట్ డిస్ట్రిక్ట్ కోర్టు విత్ బిల్డింగ్తో సహా పిఠాపురంలో పెట్టించాను.
అడ్వకేట్స్ కాదు, మొత్తం అందరూ కూడా చాలా ప్రశంసించారు. అట్లాగే ఇంకొకటి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి. నాకేంటంటే ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ పనిచేయాలంటే వాళ్ళు పనిచేసే ప్రదేశం కూడా బాగుండాలి. అందుకే ఆర్ఎండ్బికి బిల్డింగ్ కట్టించాను, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బిల్డింగ్ కట్టించాను, ఇంకా 2-3 చిన్న చిన్న ఇరిగేషన్కి కావాలంటే బిల్డింగ్ కట్టించాం. పంచాయతీరాజ్ ఆఫీసు బిల్డింగ్ పోయిందంటే ఆ బిల్డింగ్ని పంచాయతీరాజ్ని కూడా షిఫ్ట్ చేసేస్తే దాన్ని తీసుకొచ్చి దానికి బిల్డింగ్ కట్టించాను. ఇవే కాదు, పోలీస్ స్టేషన్లు నా కాన్స్టిట్యున్సీలో అప్పటికి 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 3 పోలీస్ స్టేషన్లు మెయిన్ హైవేల్లో కట్టించాను నేను. పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు కట్టించాను, ఫైర్ స్టేషన్ బిల్డింగ్ కట్టించాను, ఎస్సీ హాస్టల్ కట్టించాను, పర్మనెంట్ బిల్డింగ్లు, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాల పర్మనెంట్ బిల్డింగ్ కట్టించాం. ఇప్పుడైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పుడైతే నాడు నేడులో ఇంకా నేను అదే చెప్పబోతున్నాను. మీరు చెప్పిన మొత్తం పెద్ద లిస్టులో ప్రధానంగా చూసుకుంటే కనుక విద్యకి గీత గారు ఇచ్చే ప్రాధాన్యత తెలుస్తుంది. ముఖ్యంగా బాలికలు వాళ్ళ స్కూలింగ్ ఎలా ఉండాలి అనేది. ప్రస్తుతం నాడు నేడు అంటూ ఒక భవిష్యత్తుని మార్చే ఒక మహాయజ్ఞమే జరుగుతుంది అనేది చాలామంది చెప్తూ ఉన్నారు కదా. సో అది ఎంతవరకు మీకు ఫెచ్ అవుతుంది ఇప్పుడు రాబోయే? సామాజిక రుగ్మతలను మార్చగలిగేది, సమాజంలో అన్ని వర్గాల స్టేటస్ పెంచగలిగేది ఏది అంటే విద్య. ఎందుకంటే పెద్దవాడు ఎట్లాగూ చదువుకుంటాడు, వారికి కావాల్సిన చూస్ చేసుకుని చదువుకుంటాడు. బట్ పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్. ఏంటంటే విద్య మీద ఫోకస్ చేశారని. 2 విషయాలు. సమాజం బాగుండాలంటే 2 విషయాలు. ఒకటి, సమాజంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి. అసలు పేదవాడి ఆరోగ్యాన్ని దగ్గర చేర్చింది ఎవరండి? మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు కూడా పరిపాలన జరిగింది. ఆరోగ్యశ్రీ పెట్టడం ద్వారా నిజంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఒక జీవితానికి వెలుగునివ్వటమే కాదు, జీవితాలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వటమే కాదు, ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చారు. అట్లాగే దాన్ని ఇంకొంత ముందు పరిధికి తీసుకెళ్ళి ఈరోజు ఒక ఫ్యామిలీకి ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు వైద్యం చేయించుకోవడం అంటే టాప్. ఇది దేశంలో ఎక్కడా ఉండదండి. అంత అవకాశం ఎవరు ఇవ్వలేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నిజంగా అంతేకాకుండా ఈరోజు వెల్నెస్ సెంటర్లు పెట్టారు. ప్రతి 2000 మందికి వెల్నెస్ సెంటర్ పెట్టారు. అదే ప్రతి పిహెచ్సిని ఎవరినైనా ప్రతిపక్షాలను లెక్కలు తీసుకోమనండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో కానీ పిహెచ్సిస్లో కానీ, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ అయినాయి చేస్తే ఆ ఒక్కటే చెవులు ఆరోగ్యం మీద ఎంత చేశారు. అంతేకాదు ఇంకొకటి, జగనన్న సురక్ష. ఇవాళ మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉండొచ్చు, నాకు ఫ్యామిలీ డాక్టర్ ఉండొచ్చు, ఒక ఎంప్లాయీకి ఫ్యామిలీ డాక్టర్. బట్ పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్ ఏడండి? జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. ప్రతి ఇంటికి కాదు, ప్రతి మనిషికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. పిఠాపురం అభ్యర్థిగా వంగ గీత గారిని ముఖ్యమంత్రి గారు పంపించడానికి కారణం ఏంటి అనేది వంగ గీత గారు అనుకుంటున్నారు? ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ప్రజలతో నాకున్న అనుబంధం, ప్రజల మనసుల్లో నా మీద ఉన్న నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019 ముందు వరకు ఒక రకమైన ఎవరు చేశారా చేయలేదా ఇవన్నీ పక్కన పెడితే నిజమైన ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ది పీపుల్ అనడానికి నిజమైన ఉదాహరణ, నిజమైన మార్క్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు పేదవారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక ధీమాని. రాజకీయ నాయకులు అంటే రాను 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 వాళ్ళు డబ్బులు పెడతారు, నెగ్గిపోతారు, తర్వాత మమ్మల్ని పట్టించుకోరు, మళ్ళీ ఎలక్షన్కి ఇప్పుడు ఖర్చు పెట్టింది రేపు ఖర్చు పెట్టిపోయి సంపాదించుకుంటారనే ఒక రకమైన భావం అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. రాజకీయ నాయకుడు అంటే గౌరవం లేదు, ప్రభుత్వం అంటే నమ్మకం లేదు. నిజంగా మేము చెప్తున్నాం, మా నాయకుడిగా కాదు, మా పార్టీ అధ్యక్షుడని చెప్పట్లేదు, ఒక నిజమైన పొలిటికల్ లీడర్ ఎవరు అంటే ఈరోజు గుండెల మీద చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి. మీరేమో ఇలా అంటున్నారు, ఓటర్కి ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉందనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే చెప్తున్నాను, ₹1,00,000 ఓటర్కి అంటే ఓటర్లని అంత తక్కువగా అంచనా వేయడం, అంత చీప్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓటర్లు మేమేమి డబ్బులుండి నేను నెగ్గలేదు, డబ్బులు ఖర్చు పెట్టి ఓటర్లకు ఇచ్చి నేను ఎప్పుడు నెగ్గలేదు. ₹1,00,000 ఒక వ్యక్తికి ఖర్చు పెట్టి, ఒక ఓటర్కి ఖర్చు పెట్టేసి నెగ్గడానికి ప్రయత్నిస్తున్నారని మీరు అంటున్నారు. అంటే ₹1,00,000 తీసేసుకుని ఓట్లు వేసేసి కింద ప్రజలను మీరు భావిస్తున్నారని అర్థమవుతుందా? అంటే ప్రజల పట్ల మీకు ఎంత చులకన భావం ఉంది? ప్రజలు డబ్బులు తీసుకునే వాళ్ళ కింద, ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లు వేసే వాళ్ళ కింద మీరు భావిస్తున్నారు. బట్ ప్రజలు ఎప్పుడు అట్లా ఉండరండి. ఇప్పుడు పిఠాపురం గురించి మాట్లాడితే మ్యామ్, 2 డిఫరెంట్ పోల్స్, నార్త్ అండ్ సౌత్ పోల్స్గా ప్రస్తుతం అభివర్ణిస్తూ ఉన్నారు పిఠాపురం ఎన్నికల సమరాన్ని. ఓటర్కి మీరు ఎంచుకున్న పందా ఏంటి, మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు?
ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పనులు చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మేము చేస్తున్నాం. కాబట్టి మాకు పాజిటివ్గా ఉంది. ప్రజలు కూడా మాకు మద్దతు జనం మనసులో జగన్ గారు ఉన్నారు. జనం మనసులో వంగా గీత అభ్యర్థిగా నేనున్నాను. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలి ఏంటంటే దీన్ని ఏదో రకంగా అలజడి సృష్టించాలి, లేదా కులాల మధ్య విడదీయాలి, లేదా డబ్బులు పనిచేస్తున్నారనే ఒక అసత్య ప్రచారం చేయాలి. ₹1,00,000 పనిచేస్తారంటే మారిపోయే వాళ్ళు మారిపోతారేమో, ఎలా చేస్తారని. పోనీ ఏదైనా చూడండి, అవతల పార్టీ నుంచి ఇదిగో మేమేం చేసాం, మేము ఇది చేయబోతున్నాం, ఇదిగో మా పార్టీ ఇది, మా పార్టీ విధానాలు ఇది, రేపు ఎన్నికల్లో నెగ్గితే మా విధానాల ద్వారా ఇది చేస్తామని ఎక్కడైనా చెప్తున్నారా? ఎక్కడ చెప్పరు. డబ్బులు పనిచేస్తారు అంటే ఇంకొకటి కూడా ఉంటుంది. రేపొద్దున అంటే విజయం ఎలాగూ వైసీపీ పార్టీకి తథ్యం అనేది తెలిసిపోతుంది. తథ్యం పిఠాపురంలో కూడా 100% తథ్యం, 100% తథ్యం. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం, ప్రజలకి జగన్ గారి మీద ఉన్న నమ్మకం, ప్రజల మీద నాకున్న నమ్మకం, ప్రజలతో ఉన్న నా సత్సంబంధాలు, ప్రజలతో నాకున్న ఆత్మీయత, అది కూడా కులాలకి మతాలకి అతీతంగా, వయసులకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లో మెంబర్ కింద భావిస్తారు. నాకు తెలిసిన నా లైఫ్ అంతా కూడా నేను పబ్లిక్తోనే ఉన్నాను. అందులో అత్యధిక అభిమానం పిఠాపురంతో ఉంది నాకు. ఎందుకు పిఠాపురం ఇంటి కోడల? పిఠాపురం ఇంటి మా ఆడపడుచు, ఆడపడుచు. పిఠాపురం ఇంటి బిడ్డను నేను. మా ఎవ్వరు కూడా నన్ను చేయబడికి లోపల తీసుకెళ్తారు. ఎవరైనా సరే రోడ్డు మీద ఒక్కసారి రామ్మంటారు, ఏదో ఒకటి చేతిలో పెడతారు, పండు పువ్వు కాయో లేదా బొట్టన్నా పెట్టేస్తారు. మా అమ్మ వచ్చింది, ఆడపడుచు వచ్చింది, బొట్టు పెట్టేస్తారు, పువ్వు చేతిలో పెడతారు. ఎందుకంటే నన్ను ఓన్ చేసుకుంటారు. అది నా పూర్వజన్మ సుకృతం. మరి నాకు ఎందుకో నాకు తెలియదు, ప్రజలకి అంత అనుబంధం ఉంది, నాకు అంత అనుబంధం. ఇటు సమీకరణాల గురించి కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. ప్రస్తుతం సామాజిక వర్గాలుగా చూసుకుంటే కనుక ఒకే సామాజిక వర్గం 2 అభ్యర్థులు ఉండడం, సో ఇవన్నీ కూడా అంటే ఒక ఛాలెంజ్ అని మీరు అనుకోవట్లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నన్ను అభ్యర్థిగా పెట్టారు. నాకు పిఠాపురమే, ఎందుకంటే నేను గతంలో పిఠాపురం చేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఒక మహిళకి ఇవ్వాలనుకున్నారు. ఆ అవకాశం నాకు దక్కింది, నా అదృష్టం. నేను ఇంతవరకు చేశాను ఇక్కడ, కాబట్టి నేను ఇప్పుడు ఎంపీగా ఉన్నాను. ఇది నా పార్లమెంట్లో పరిధి ఉంది, నాకు ఇచ్చారు. కాబట్టి సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారి చాయిస్ వైపు చూసినా, నా వైపు చూసినా పిఠాపురం అనేది నేను పిఠాపురమే పోటీ చేయాలి. ఇంకా అంతకన్నా నాకు ఇంకొకటి కాదు. బట్ అవతల పార్టీ నుంచి ఎక్కడైనా పోటీ చేయొచ్చు రాష్ట్రంలో. నేను చూస్ చేసుకుని 90,000 మంది కాపులు ఉన్నారా, లేకపోతే ఇంతమంది ఎస్సీలు ఉన్నారా, ఇంతమంది బీసీలు ఉన్నారా, ఇన్ని పథకాలు ఇచ్చామా, ఇది కాదు నేను రావాల్సింది. ఎంతమందికి కలిపి నన్ను సపోర్ట్ చేస్తారు, ఇంతమందికి నేను రేపొద్దున ఎలా సేవ చేయాలనే దాంతోనే వచ్చి. మీ పార్టీ చెబుతున్న సోషల్ ఇంజనీరింగ్ అనేది పర్ఫెక్ట్గా అమలు అవుతున్న దాంట్లో పిఠాపురం ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ జనరల్గా 2 పార్టీలు కాపులకి ఎంచుకున్నాయి. వాళ్ళ అలయన్స్లో వాళ్ళు కాపులు ఎంచుకున్నారు, ఎంచుకున్నారు. అట్లాగే ఇంచుమించుగా కాకినాడ జిల్లా అంతా కూడా ఇదివరకు 21 ఉన్నప్పుడు అన్నీ అయ్యాయి. ఇప్పుడు 3 జిల్లాలకి మారినా కూడా ఇదే ఈ విధానమే ఉన్నది. ఇప్పుడు నేనేమంటానంటే సీఎం గారు కూడా ఇక్కడ కాపు కాబట్టి కాపు నెగ్గుతుందని ఇవ్వలేదు. వంగా గీత ప్రజలతో ఉంటుంది కాబట్టి తప్పకుండా నెగ్గుతుందని ఇచ్చారు. వంగా గీత గారు ఎలా చూస్తారు? పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అన్న తర్వాత మళ్ళీ కాకినాడకు వెళ్ళే యోచనలో జనసేన అధినేత ఆలోచనలు చేస్తున్నారు అంటే కనుక మీరేం చెప్తారు? అంటే గెలుపు వరకు ఆ ఒక్క మాటకి అయితే నేను ఖచ్చితంగా జగన్ గారి మద్దతుతో, మా ప్రజల దీవెనతో, మా క్యాడర్ సపోర్ట్తో నేను గెలుస్తాను. 2 అవతల పార్టీ అది వాళ్ళ ఆలోచన. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా, ఏం చేయాలన్నది నేను అనుకుంటున్నాను, క్లారిటీ లేదు. గెలుపు మీద నమ్మకం ఉన్నా నేను అలాగ వదలను. ప్రతి ఒక్క ఓటర్నే కలుస్తాను, ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుస్తాను నేను. ఎందుకు అంటే అల్టిమేట్గా రిజల్ట్ ఇవ్వాల్సింది, అల్టిమేట్గా తీర్పు చెప్పాల్సింది ప్రజలు. వంగా గీత గారు జనసేనలో చేరితే బాగుంటుంది అనడం అవ్వచ్చు, లేకపోతే ఒక మొమెంటం గెయిన్ చేయడానికి ఆయన విసురుతున్న కమెంట్స్ని మీరే రకంగా చూస్తారు? సెలబ్రిటీ, ఒక పార్టీ అధ్యక్షుడు, రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడుగా అన్ని పూర్తిగా అవగాహన చేసుకొని అన్ని రకాలుగా అంచనాలు వేసుకొని మాట్లాడాలన్నది నా చిన్న సూచన. 2వది ప్రత్యర్థులు. ఇప్పుడు నేను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను, ఆయన ప్రకటించుకున్నారు ఈ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పుడు నా అభ్యర్థిత్వం ఇది, మీరందరూ నాకు మద్దతు తెలపండి అని చెప్పాలి ఎవరైనా. నేను చెప్తున్నాను ధైర్యంగా, నా వెనక జగన్ అని ఉన్నాడు. నేను క్యాండిడేట్గా మీకు గతంలో పనిచేశాను, ఇప్పుడు పనిచేస్తాను, నా వెనక క్యాడర్ ఉన్నారు. మేమందరూ నన్ను గెలిపించండి, నేను మిమ్మల్ని గెలిపిస్తాను. ఈ మాట నేను ఎందుకంటే మీరు నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను.
గ్లాస్ పగిలితే పదునెక్కుద్ది, అది ఎవరినైనా కోసేసుద్ది అనే మాటల్ని ఎక్స్పీరియన్స్ లేని యువకులకి అది ఏ రకమైన మెసేజ్ వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? చాలా తప్పుడు మెసేజ్ అండి. ఇది సినిమా వరకు పరిమితం అయితే ఆ సినిమా మంచి కలెక్షన్స్ రావడానికి, ఆ తప్పట్లు కొట్టడానికి, యూత్ని అక్కడ ఉత్సాహపరచడానికి వరకు అయితే పర్వాలేదు. దాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి చూపిస్తే మరి జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ ఎప్పుడు క్షేమంగా ఉండాలని చూసుకోవాలి. గ్లాస్ ముక్కలైపోవాలని ఎవరైనా కోరుకుంటారు? మరి ఆ సినిమాలో డైలాగు ఎట్లా ఇది ఎందుకు పెట్టారో ఐ డోంట్ నో. మాదంతా మా పార్టీదంతా నిర్మాణం, మాదంతా హాస్పిటల్స్ కట్టడం, మాదంతా స్కూల్స్ కట్టడం, మాదంతా బిల్డింగ్స్ కట్టడం, మాదంతా టవర్స్ కట్టడం, మాదంతా ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యాన్ని విద్యాంధ్రప్రదేశ్, ఆరోగ్యాన్ని అభివృద్ధి, అదే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేయటం మాది. కానీ బద్దలు కొట్టడాలు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, కాకినాడ ఎంపీగా మీరున్నారు, సో అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీస్ వచ్చాయండి. ఏలేరు అనేది మా రైతులందరికీ కూడా ప్రాణప్రదమైంది. జగ్గంపేట కానీ, ప్రతిపాడు కానీ, తర్వాత పెద్దాపురం కానీ, ఈ 3 నియోజకవర్గాలు ఏలేరు ప్రాజెక్టుకి దగ్గరగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నీటికి అంత సమస్య ఉండదు విడుదల చేసినప్పుడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది పిఠాపురం నియోజకవర్గం మొత్తం అంతా కూడా థాయిలాండ్లో ఉంది. ముంపుకి ముందు తాగునీటికి చివర నీరు కనుక లేకపోతే మేము ఎండిపోతాం, నీరు ఎక్కువైందంటే మునిగిపోతాం. ఇది మాకుంది. దీనికి పీబీసీ నుంచి కూడా అది మాకు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ అని గోదావరి నుంచి కూడా కొంత ఎకర్ అంతా ఉంది. పీబీసీ నుంచి రావాలి. మోస్ట్ ఆఫ్ ది ఏకర్స్ అంతా కూడా ఏలేరు మీద ఉంది. ఇవి ఏంటంటే పూర్వకాలంలో కంచి రామన్న పంతులు గారు అక్కడ కాటన్ గారు ఎలా డిజైన్ చేశారో ఇక్కడ కంచి రామన్న పంతులు గారు ఒక డైరీ రాసి ఆ డైరీ ప్రకారం ఇప్పుడు వరకు సిస్టమ్ నడుస్తుంది. తర్వాత ఏకరేజ్ పెరగటం, రకరకాల పంటలు పెరగటం. అప్పుడు ఓన్లీ వ్యవసాయమే ఉండేది, కొద్దిగా ఉండేది. ఇప్పుడు మనకు సిస్టమ్ 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి డ్రైనేజ్ ప్లస్ పంటకాలవ, 2 ఒకటే. డ్రైనేజ్ సిస్టమ్ వేరు, పంటకాలవ ఒకటి లేదు. తర్వాత ఏకరేజ్ పెరిగిపోయింది. అప్పుడు వరకు 60,000 ఉంటే ఇప్పుడు దగ్గర 1,50,000, 1,25,000, 30,000 వరకు పెరిగిపోయింది. తర్వాత ఓల్డ్ అయిపోయినాయి అన్నీ. వీటిల్లో ఇదంతా ఏలేరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ అంటే దాన్ని మళ్ళీ అన్నీ కూడా మరమ్మతులు చేసి హై లెవెల్ బ్రిడ్జిలు కట్టి కొన్ని అక్యుడేట్లు కట్టి చేయాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని మీద వేరే సబ్జెక్ట్ మీద దాని డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను. ఈ ముఖాముఖిలో భాగంగా మీరు ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. నాకు ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే అంతా కూడా పైనుంచి దీనికి ఒక సిస్టమ్ ఉంది. పైనుంచి వేసుకునే కాకుండా కింద నుంచి చేసుకుంటూ వస్తే ఒక రకంగా ఉంటుంది అనేది నేను కూడా టెక్నీషియన్స్ అందరితో, ఈఎన్సీ రిటైర్డ్ అయిన ఈఎన్సీ వాళ్ళందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఆ విషయం మీద తప్పకుండా ఒక మాట ఇప్పించి రాబోయే కాలంలో నన్ను వాళ్ళు ఎన్నుకున్న తర్వాత తప్పకుండా ఏలేరు ఆధునీకరణకి సంబంధించి ఏలేరు రైతాంగానికి నీరు మంచి ఫలితం వచ్చేలా చేయాలనేది నా. గీత గారికి ప్రణాళిక ఉంది, పథకం ఉంది, అంతా ఉంది. ప్రతి స్పాట్లో ఉప్పాడ దగ్గర ఏం చేయాలి, గొల్లపురం దగ్గర ఏం చేయాలి, పిఠాపురం దగ్గర ఏం చేయాలి, పైనుంచి ఏం చేయాలి. పైనుంచి చాలామంది నీరు లేకపోతే మాకు నీరు ఎవరైనా రైతే. కానీ వాళ్ళు వాడేసుకున్న రేపు రొద్దున రావాల్సిన నీరు కూడా మాకు వదలరు. అక్కడ కూడా రెగ్యులేటరీ సిస్టమ్స్ ఎలా చేయాలనేది నాకు పూర్తి భగవంతుడి దయ వల్ల అవగాహన ఉంది. రేపు చేయించాలనేది కూడా నాకు అవగాహన. ఇప్పుడు ఈ పంట కాలంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులతో, రైతు సంఘాలతో, లస్కర్లతో సహా, ఈవెన్ లస్కర్లతో కూడా నేను అందరితో సమావేశపరిచి ఈ 2 నెలల్లో కూడా అందరికీ అన్ని ఎకరాలకి నీరు నేను మానిటర్ చేసి ఇప్పించగలిగాను. ఇంకొకటి ఉంది, SEZ ఇష్యూ ఒకటి ఉంది. SEZ వచ్చేటప్పటికి దేశంలో ఎక్కడా లేనట్టుగా SEZ 10,000 ఎకరాల SEZ మన నియోజకవర్గంలోనే ఉంది. అందులో మేజర్ పార్ట్ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉంది, ఒక బిట్టు తొండంగి అంటే తుని కాన్స్టిట్యున్సీలో ఉంది. దాని మీద చాలా ఉద్యమాలు అయ్యాయి, చాలా రకాలు అయ్యాయి. అట్లాగే గత ప్రభుత్వంలో ఏరువాక సాగారు, మీకు SEZ రద్దు చేస్తామన్నారు, రైతుల్ని తప్పుదావ పట్టించారు, రైతుల్ని నమ్మించారు. అయినా ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. రైతు సంఘాలు కూడా పోరాడి దగ్గర 15 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయారు. అయినప్పటికీ కూడా 2019లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కండువా ఇచ్చిన తర్వాత నేను ఆయన అడిగింది ఒక్కటే, SEZ రైతులకి న్యాయం చేయండి. సరిగ్గా వేసిన 4 రోజులకో వారం రోజులకో ఆయన పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రచారంకి రావాల్సింది. ఏం కావాలన్నప్పుడు నా తరపు నుంచి నేను చెప్పింది ఒకటే, రైతులకి న్యాయం చేస్తానని చెప్పండి, నమ్మకంగా మీ మాట నమ్ముతారు అని చెప్పాం. ఆయన అదే చెప్పారు. వేదిక మీదకి వచ్చి రైతులకి హై లెవెల్ కమిటీ వేస్తాను,
మీకు న్యాయం చేసేలాగే నేను చేస్తానని చెప్పారు. నిజంగా అన్నకి అన్న మాట, అందుకే నమ్మకం అని ఈరోజు నేను అంటాను. జగన్ గారు అంటే నమ్మకం దేశం మొత్తం మీద. నేను ఎంపీగా అయిన తర్వాత కూడా మొట్టమొదటి ప్రసంగం కూడా పార్లమెంట్లో నాది SCZ మీదే మాట్లాడాను. మీ ముఖ్యమంత్రి గారికి ఒక మాట ఖచ్చితంగా జనాల్లో కూడా ఉంది, ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే. మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం అభ్యర్థిగా మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా చేస్తారనే ప్రామిస్ మా ద్వారా మీరు తప్పకుండా చేస్తాను. ఇది నా బాధ్యతగా స్వీకరిస్తాను. మా ప్రజల నమ్మకం కూడా అది. వంగా గీత గారికి చెప్పామంటే అవి తీరుతుందని చెప్తాను. నేను మీకు చెప్పాను, నేను ఎంపీగా ఉన్నప్పుడు క్యాజువాలిటీ బ్లాక్ కట్టించాను. మళ్ళీ నా ఆశయం ఏంటంటే ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరూ బెనిఫిట్ పొందాలి. నేను ఎంపీగా 115 crores 100 bedded ESI హాస్పిటల్ తీసుకొచ్చాను, కాకినాడలో కట్టాను. నా ద్వారానే ఫౌండేషన్ అయింది, నా ద్వారానే ఓపెనింగ్ అయింది. నా అదృష్టం. అలా అవ్వదు కూడా అసలు. సెంట్రల్ మినిస్టర్ చేత ఫౌండేషన్ వేయించాం, ప్రధానమంత్రి గారి దగ్గర వర్చువల్గా ఓపెనింగ్ అయింది. 2 లక్షల మంది కార్మిక కుటుంబాలకు ఉపయోగపడే 100 bedded హాస్పిటల్ ఈరోజు నేను కట్టించాను కాకినాడలో. అంతేకాకుండా జనరల్ హాస్పిటల్లో నేను అప్పుడు క్యాజువాలిటీ బ్లాక్ బాగా చేస్తే ఇప్పుడు క్యాత్ ల్యాబ్ హార్ట్ పేషెంట్స్కి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాయి. నేను జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చాను. 7 లక్షల రూపాయలతో ఎంపీ ల్యాడ్స్, CSR అన్నీ కలిపి 7.5 లక్షల రూపాయలతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయించాం. నిర్మాణం కూడా పూర్తయిపోయింది, ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో 7.5 లక్షలతో ట్రామా సెంటర్, అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు అది స్పెషల్ కేర్ తీసుకోవడానికి ట్రామా సెంటర్ 7.5 15 కోట్ల రూపాయలతో చేశాము. 15 కోట్లది మొన్నే సీఎం గారు మొన్న వచ్చినప్పుడు ఇది చేశారు. ఇంతే కాదు, ఇంకొకటి ఉంది. నాకు ఎప్పటి నుంచో ఉండిపోయిన కోరిక ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ కేర్కి సూపర్ స్పెషాలిటీ లాగా ఒక ప్రత్యేకమైన బ్లాక్ జనరల్ హాస్పిటల్లో ఉండాలనేది నా కోరిక. అంటే ఉన్న బిల్డింగ్లు ఇప్పుడు పాత అయిపోయి చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారండి డాక్టర్స్. GGH కాకినాడ, GGH ఎవరంటే ఒకళ్ళిద్దరు ఎవరు ఉన్నా కానీ టోటల్గా అందరు కూడా మంచి సర్వీస్ ఇస్తారు హాస్పిటల్. అందుకు నేనేం చేశానంటే NRIస్తో మాట్లాడాం. అంటే గతంలో కూడా 5-6 కోట్లు శాంక్షన్ చేయించి 9 కోట్లు శాంక్షన్ చేసి సగం వచ్చి సగం రాలేదు. అది అలా పెండింగ్లో ఉండిపోతే NRIస్తో మాట్లాడి, నేను కాకినాడ ఎమ్మెల్యే గారు మాట్లాడి NRIస్ అందరితో అమెరికా నుంచి మాట్లాడి ప్రతినిధులు రప్పించి 30 crores 30 కోట్ల రూపాయలతో ఇప్పుడు స్పెషల్గా మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ కట్టిస్తున్నాను. అంటే ఇది ఇప్పుడు నాకేమీ కులపరంగానో ఇంకోటో కాదు. ఇది అన్ని వర్గాల ప్రజలు, జిల్లా ప్రజలు, అందులో నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఉంటారు. నేను చెప్తున్నాను కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కానీ, హోటల్ మేనేజ్, ఇవన్నీ కేంద్రీయ విద్యాలయకి బిల్డింగ్ కట్టించాను. ఇంకొకటి హెల్త్ పరంగా ఇంకొకటి చెప్తాను. మొత్తం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించాం. అది ఆయుర్వేద, యోగా, హోమియో, లునాని మొత్తం అన్నిటికీ సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ కాకినాడ. రైట్. ఇంత లిస్ట్ ఉంది కదండి. సో అభివృద్ధి కార్యక్రమాలు ఏకదాటిగా మీరు చెప్తున్నారు. వీటన్నిటినీ ఓటర్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? నేను చెప్తాను, ప్రజల్ని ప్రతిపక్షాలు అంచనా వేసినట్టు డబ్బులతో కొనేస్తే, డబ్బులు ఇచ్చేస్తే చేసేవాళ్ళు కాదు ఓటర్సు, ప్రజలు. అట్లాగే మీరు అన్నట్టుగా ప్రజలకి పూర్తి అవగాహన ఉంది. నేను వందే భారత్కి హాల్టెట్ సామర్లకోట తెప్పించాను, ఫైట్ చేసి తెప్పించాను. అసలు ఇవ్వడానికి వీలు లేదంటే వైష్ణవ్ గారితో చాలా ఫైట్ చేసి రీజన్స్ అన్నీ చూపిస్తే, నేను చూపించిన రీజన్కి మాట్లాడలేక ఆయనే డైరెక్టర్స్ అందరినీ రేపు నుంచి ఇస్తున్నామని టైప్ చేయించి ఆర్డర్ ఇచ్చేసి మరుసటి రోజు నుంచి హాల్ట్ పెట్టేశారు. ఇవాళ సెకండ్ వందే భారత్లో కూడా మా సామర్లకోటకి ఉంది. కాబట్టి అందరం వచ్చుకున్నారు. అట్లాగే నీట్ సెంటర్ నీట్ ఎగ్జామినేషన్ రాయడానికి వైజాగ్ కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి వచ్చేది. స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్, పేద కుటుంబాల వాళ్ళు తీసుకెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడేవారు. నేను ఫైట్ చేసి నేను నీట్ ఎగ్జామినేషన్ చైర్మన్తో కలిసి అన్నీ చేసి వివరాలన్నీ చెప్పిన తర్వాత, ఎందుకమ్మా ఒక్కరోజు ఎగ్జామినేషన్కి ఇంత ఏంటి అన్నారు. నేను అన్నాను, అట్లా కాదు, మీరు రండి, నేను అడుగుతున్నాను, కాకినాడ, రాజమండ్రి ఇవ్వండి, అమలాపురం 3 లేకపోతే 1, ఏదో ఒకటి. పోనీ అటు పిల్లలు ఇటు పిల్లలు వెళ్లకుండా ఉంటారు. నేను 2 అడుగుతున్నాను, కాకినాడ, రాజమండ్రి అడిగితే లేదు మీరు వస్తే 5 ఇస్తారన్నాను. మంచి నాలాంటి నన్ను ప్రజల కోసం ఆలోచించే ఓ టీంని పంపించాను. 3 men టీం పంపించారు. వాళ్ళు మొత్తం అంతా తిరిగి 5 సెంటర్లు ఇచ్చారు. రైట్. ఒక విద్యాధికురాలు, చదువుకున్న వ్యక్తి, మహిళగా మీరు చేస్తున్న అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి, అలాగే ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు మీరు గెలుచుకోబోతున్నారు అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారు? అన్ని నియోజకవర్గాలు మేము గెలవబోతున్నాం.
కాన్ఫిడెంట్ పక్కా. మేము సిద్ధం, మా విజయం తథ్యం అంటున్న వంగా గీత గారితో మాట్లాడాం. సో ఇది గీత గారితో స్ట్రైట్ టాక్.